మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం అతి తక్కువ ధరలో కిచెన్ సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. కంటైనర్ రూమ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ అతి తక్కువ ధరలో అతి తక్కువ టైంలో. మీరు ఇవాళ డెసిషన్ తీసుకున్నారా 7 రోజుల లోపల మీ చేత హోటల్ ఓపెన్ చేయించే బాధ్యత MS&SS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. భాస్కర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఇదంతా డిజైన్ చేసింది, చేపించింది. ఆయన అడిగి దీనికి ఎంత కాస్ట్ అయింది, ఎన్ని రోజుల్లో స్థాపించారు, ఇలాంటివి ఇంకా ఎన్ని చేస్తున్నారు అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు మీరు ఇవన్నీ చేయగలమేమో అని చెప్పారు, బట్ డైరెక్ట్ గా ఇవాళ మమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తాయి? మొత్తం 4 కంటైనర్ హోమ్స్ లా కనిపిస్తాయి. 6 కంటైనర్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ. ఒక్కొక్కటి మనము ఒకటి టీ స్టాల్ పెట్టుకోవడానికి, ఒకటి టిఫిన్ సెంటర్ పెట్టుకోవడానికి, ఒక దాంట్లో వచ్చేసి మనకు స్నాక్స్ పెట్టుకోవడానికి, ఒక దాంట్లో బిర్యానీ చేసుకోవడానికి, ఒకటి ఫాస్ట్ ఫుడ్ కి సంబంధించి, ఇంకొకటి మనకు జ్యూస్లు, తర్వాత ఒక దాంట్లో మోమోస్, మళ్ళీ ప్లస్ కర్రీస్ కొట్టుకోవడానికి అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇదన్నీ ప్లగ్ అండ్ ప్లే లాగా. ఇప్పుడు మనకి ఈ ప్లేస్ వద్దు, మనకి వేరే చోట హోటల్ పెట్టుకుందాం అనుకుంటే ఇలా తీసుకెళ్ళిపోయి మనం అక్కడ పెట్టేసుకోవచ్చు. టోటల్ మేము ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ లోనే మనం ఇప్పుడు సెటిల్ చేయడం జరిగింది. రూరల్ కిచెన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇస్తే మనం ఈ ఓపెన్ ల్యాండ్ లోనే మనం ఇప్పుడు ఇది చేయడం జరిగింది. అటు వాల్స్ మనకు కనపడకుండడానికి కూడా అది కూడా ఐరన్ రిలేటెడ్ మనం చేసినాము. సీటింగ్ కూడా మనమే దీనికి ఏర్పాటు చేసి ఇచ్చినాము కంప్లీట్ గా. తర్వాత కంటైనర్సే మీరు మనం బయటకు వెళ్ళి ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి కదా, మనం దాని లోపలికి వెళ్ళి చూద్దాము. స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్స్, దాంట్లో దోశ కూడా మొత్తం మేమే చేస్తాం. అంటే మన MS&SS అంటే MS అంటే మైల్డ్ స్టీల్ లో ఈ కంటైనర్స్ మోడల్స్, షెడ్, తర్వాత ఈ వాల్స్ చేస్తుంటాము. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్. ఆ స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ ఎవరు వాడతారంటే హోటల్స్లో, ప్రతి హోటల్స్లో ఎవరు ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్స్ అవసరము. అవి కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు హోటల్ పెట్టాలి అన్న ఆలోచన ఉంది, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మొత్తం మీరే ప్లేస్ చూసి మొత్తం మీరే డిజైన్ చేస్తాం. పెట్టాలనుకున్నా లేదా నార్మల్ సింగిల్ హోటల్ పెట్టాలనుకున్నా కూడా మనం చూపిస్తే చేస్తాము. అది కాకుండా 5 స్టార్ హోటల్ లాంటి పెద్ద పెట్టాలన్నా కూడా అందులో లోపల బిల్డింగ్స్ లోనే పెడతారు కాబట్టి దాని లోపల మనము ఎక్విప్మెంట్స్ కూడా అన్ని మనం చేసిస్తుంటాము. ఇప్పుడు ఈ సెటప్ కొంచెం భారీగానే ఉంది. దీని అంతటికి మనకి ఎంత ఉండొచ్చు? దీని అంతా సెటప్ మొత్తం ఆఫీసు కింద రూమ్స్, వర్కర్స్ ఉండడానికి అంతా కలిపి టోటల్ గా 40 లక్షల వరకు అయింది. ఇప్పుడు వర్కర్స్ ఉండడానికి కూడా ప్లేస్ ఉంది, రూమ్ ఉంది, పైన ఆఫీస్ ఉంది. అది కూడా మన కంటైనర్ హోమ్ లో సెటప్ చేసినాం. పైన కూడా ఉందా? పైన కూడా ఉంది. ఒక ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసేసారు. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ ఉంటది, కింద మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత స్టోర్ ఉంది. ఈ తర్వాత ఇది చూడండి, ఇప్పుడు కంప్లీట్ మనకు రూమ్ లాగానే లోపలికి వచ్చిన సరికి ఒక బిల్డింగ్ లో హోటల్ లాగానే ఉంది. దీంట్లో మనకు కటింగ్ టేబుల్, డబుల్ బర్నర్ స్టవ్, ట్రిపుల్ బర్నర్ స్టవ్, తర్వాత స్టోరేజ్ ర్యాక్, తర్వాత దీంట్లో మనకు చూడండి ఇది ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఫ్రెష్ ఎయిర్ వస్తుంటది. ఇక్కడ ఎగ్జాస్టర్ ఇది మనకు చిమ్నీ వరకు ఇదంతా మన దీంట్లో వచ్చే స్మోక్ అంతా దీని ద్వారా మనకు బయటకు వెళ్తుంది. ప్లస్ మనకు వీళ్ళు వర్క్ చేసే వాళ్ళకు ఫ్రెష్ ఎయిర్ అనేది బయట నుంచి వస్తుంది. అంటే ఈ కంటైనరు ప్లస్ ఈ మన చిమ్నీ వరకు ఫ్రెష్ ఎయిర్, లోపల ఎక్విప్మెంట్స్ కూడా టోటల్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తున్నాం. ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళకి ఇవ్వడానికి? ఆర్డర్ తీసుకున్న దగ్గర ఈ టోటల్ సెటప్ మనం 10 రోజుల్లో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ హోటల్ మొత్తం ఉంది కదా, ఈ కంటైనర్ హోమ్స్ చాలా 6 కనిపిస్తున్నాయి. మళ్ళీ దీనిపైన ఫస్ట్ ఫ్లోర్ కూడా కంటైనర్ హోమే, కింద ఉంది వాష్రూమ్స్. టోటల్ గా ఓపెన్ ల్యాండ్ లో మనం సెటప్ చేయడం జరిగింది. ప్రాపర్ హోటల్ సెట్ చేసేసారు మీరు. ఒక్క ఇటుక రాయి, ఒక బస్తా సిమెంట్ యూజ్ చేయకుండా హోటల్ కట్టించేసారు అనమాట మీరు. ఇదంతా ఎన్ని రోజులు పట్టింది మీకు? టోటల్ 1 month లో సెటప్. సో ఇంత ప్రాపర్ గా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కొంచెం భారీ సెటప్ ఉందండి. ఏదో నార్మల్ గా ఒకటి చిన్నది పెట్టుకున్నది కాదు, భారీ సెటప్ 1 month లో కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ లేనిది లేదు, వాష్రూమ్స్, సర్వెంట్ రూమ్స్, మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. కంటైనర్ హోమ్స్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉంది కదా, ఈ రోజైనా మీరు నాకు ఈ ప్లేస్ వద్దు అనుకుంటే ఎగ్జాక్ట్గా మీరు ఏదైనా ప్లేస్ ఎక్కడైనా చూస్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే ఎక్విప్మెంట్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ అనేది ఇప్పుడు ఈ ఏరియా ఉంది, ఒక ఇది బాగా నడుస్తుంది, మనం ముందే అనుకుని పెట్టింటాము. అది కొంచెం నెల రోజుల తర్వాతనో 2 నెలల తర్వాతనో లేకపోతే సంవత్సరం తర్వాత నడవలేదు, ఇంకా మనము నడవలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం బిజినెస్ ను ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా పెద్ద చేయాలి, ఎక్స్పెండ్ చేయాలి. ఇక్కడ ప్లేస్ లేదు, అలాంటప్పుడు ఇంకో దగ్గర పెద్ద స్పేస్ చూసుకుని బాగా నడుస్తున్న ప్లేస్ మారాలంటే ఒక రోజులో మార్చేయచ్చు అంత. సో ఏ హోటల్లో అయినా పెట్టుబడి పెడితే ఇప్పుడు 40 లక్షలు ఇక్కడ పెట్టారు కదా, ఈ పెట్టుబడి ఇక్కడ నుంచి హోటల్ తీసేయాలి, వేరే చోట పెట్టాలి అనుకుంటే ఎంతో కొంత అయితే నష్టం
నష్టపోతారు. కిచెన్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళతో వస్తుంది, ఇవేవి వాళ్ళతో రావు. కానీ వేరే ఎంఎస్ఎన్ఎస్ఎస్ స్టీల్ వాళ్ళు టేకప్ చేసిన ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఇవాళ ఈ హోటల్ ఇక్కడ కాకుండా ఇంకో చోట పెట్టుకుందాం అనుకుంటే మొత్తం వేసుకెళ్ళిపోవచ్చు. పెట్టుబడి మొత్తం మళ్ళీ మనతోనే వస్తుంది, లాభాలు మనతో వస్తాయి. సో ఇది పర్ఫెక్ట్ ఐడియా అండి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇలాగే ఇది కాకుండా మీరు ఫామ్ హౌస్ కూడా బిల్డ్ చేసిస్తారు కదా, ఆ హౌస్ లో ఎలా ఉంటాయి? సేమ్ ఇట్లనే ఉంటాయి. అదే మనకు డిజైన్ ఇప్పుడు దీంట్లో ఫ్లాప్ డోర్, షట్టర్ ఇవన్నీ వచ్చినాయి. హౌస్ మోడల్కి వెళ్ళినప్పుడు లోపల ఇంటీరియర్ మనం లుక్ మారుస్తాము. దాంట్లో పార్టిషన్స్, కిచెన్ ప్లాట్ఫారము, బాత్రూమ్స్ ఇవన్నీ దాంట్లో ఇన్స్టాల్ అవుతుంటాయి. అంటే ఇప్పుడు మన ఫామ్ హౌస్లు మోడల్కి వెళ్ళినప్పుడు, హౌసింగ్ వెళ్ళినప్పుడు అక్కడ 1 BHK 2 BHK ఫామ్ హౌస్లు అట్లా ఉంటుంది మన ఎంఎస్ఎన్ఎస్ఎస్ వర్క్లు. ఇక్కడ స్టాల్ మోడల్ వెళ్ళినప్పుడు అన్ని రకాల స్టాల్ మన అంటే ఫుడ్ మనం మేకింగ్ చేయడానికి కావాల్సిన తగ్గట్టు సైజుల ప్రకారం అవి కూడా మనం మేకింగ్ చేస్తాం. అది కాకుండా లోపల వాడే మెటీరియల్ అంతా స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ మొత్తం మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. చిన్న టీ స్టాల్ నుంచి 5 స్టార్ హోటల్ కావాల్సిన స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక డోర్ లా ఉంది, ఫ్లాప్ డోర్ అండి. ఇది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది కావాలనుకుంటే ఇట్లా డోర్ పెట్టుకోవచ్చు, లేదంటే షట్టర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్లాప్ డోర్ ఉంది, అక్కడ దానికి షట్టర్ ఉంది చూడండి, షట్టర్ ఉంది, లేదంటే నార్మల్ డోర్ పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అలా కస్టమైజ్ చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదు ఇది క్లోజ్ చేసిన అటువైపు డోర్ పెట్టుకుంటాను కూడా ఇమిడియట్లీ, లేదా టోటల్ గ్లాస్ వ్యూ కావాలంటే కూడా గ్లాస్ వ్యూ కూడా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేపిస్తారు. సో మీకు ఇలాంటి ఆలోచన ఉంది అంటే లేట్ చేయకుండా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మోస్ట్ ప్రొడక్టివ్గా ఎక్కువ లాభాలు సేకరించే, ఎక్కువ లాభాలు పొందే గొప్ప ఐడియా ఇది. ఒకసారి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి, ఒక మంచి డెసిషన్ తీసుకోండి.